రాజు నాకు మా అమ్మ గుర్తుకొస్తున్నది రాజు ఇంటికి పోదాం. ఓర్ని అవ్వ మళ్ళేం రోగం పుట్టిందే నీకు? ఇన్ని రోజులు మంచిగానే ఉన్నావు కానీ మళ్ళేం రోగం పుట్టే? ఊర్లోకి పోతే ఏమనని మీ అవ్వ చీపురు కట్టబట్టి చంపుతుందే. నాకు అదేం తెలియదు రాజు, నాకు మా అమ్మ గుర్తుకొస్తున్నది. నువ్వు అత్తవా లేకుంటే నేను ఒక్కదాన్నే పోవాలా? మరి ఎందుకు లేచిపోదామన్నావే రోగదానా? అద్దే చక్క ఇంటికాడ ఒప్పించి లగ్గం చేసుకుందామే అంటే ఇప్పుడు లేచిపోదాం అనుకుంటా ఈలాగా తోలుకొచ్చి ఇప్పుడు మళ్ళా ఇంటికి పోదామంటే ఊళ్ళో ఇజ్జత్ ఉంటుందా ఏమన్నది? నీతోటి నాకు నెత్తి ఖరాబ్ అవుతున్నది కానీ ఇప్పుడు ఇంటికి పోతే ఏమవుతుందో ఏమో పో. అరే ఏమైందిరా గిడే ఎత్తురు? అరే మామ ఇది ఇంటికి పోదామంటున్నారా ప్రీతి వాళ్ళ అమ్మ గుర్తుకొస్తున్నారట. ఓర్ని అవ్వ ఇదేం కథకచ్చరా? ఏ ప్రీతి, ఒక నెల రోజులు ఈయనే ఉన్నారంటే మీ వాళ్ళన్నీ మర్చిపోతారు, టెన్షన్ తీసుకోకు. అప్పుడు పోయినా ఏం కాదు, ఇప్పుడు పోయినామంటే మాత్రం సీపీ కట్టే మాత్రం ఇరుడు మాత్రం పక్క. మీ అమ్మ గురించి అయితే మాకు తెలుసు. ఫస్ట్ మా ఇద్దరిని బతకనియా మీ అమ్మ. రాజు ఎందుకు అర్థం చేసుకుంటలేవు రాజు? నాకు మా అమ్మ కావాలి, మా అమ్మ దగ్గరికి పోతా. ఇక ఇదే సొంపురా, పొద్దుల నుంచి ఇదే సొంపు. దీని అవ్వ ఇన్ని రోజులు ఏం సప్పుడు చేయలేదు కానీ పొద్దుల నుంచి ఏం పురుగు మసలిందో ఏమోరా, దీనికి ఇదే పాట పాడుతున్నాయి. అయిపోయి పోదాం 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 పోదాం. రాజు నువ్వు వస్తావా లేదా చెప్పు, నేను లేకుంటే నేను ఒక్కదాన్నే పోతా. అరే మామ ఇది ఒక్కదికి నా ఊళ్ళకి పోయిందనుకో ఫస్ట్ మన సావైతారా. సప్పుడాక అందరికందరం పోదాం పారా ఊళ్ళకి. ఎట్లయితే ఎట్లా అవుతారు రాజు, నువ్వు టెన్షన్ తీసుకోకు. అరే నాకు భయం పడుతున్నారా, అద్దురా పోడు. ఇదేమో పోదామంటున్నది, నువ్వేమో అద్దంటున్నావు. మీకు రూమ్ ఇప్పించినందుకు నా సావైతున్నాయి కర్రా. అరే ఎట్లయితే ఎట్లా పోదాం పారా రాజు. అబ్బాబ్బాబ్బా ఇది ఏం సలు పెడుతున్నాయి నర్సక్క గింతగానం? ఈ రాష్ట్రం అంతా పెడుతున్నావు లేకుంటే మన నిర్మలనే పెడుతున్నావు ఇంతగానం? అదే రాజమణి మత్తు సలు పెడుతున్నాయంటే నేనైతే పొద్దు ఓడిసేదాకా లేస్తలేదా పొరి. అవుగాని నర్సక్క కవిత బిడ్డే రాజుగాడు లేచిపోయింది కానీ వాళ్ళు మళ్ళీ వచ్చిండ్రట్టే ఇంటికి. అట్లా రాజమణి. ఏ పాపం రాజుగాడు మత్తు అమాయకుడే, పోరి బద్మాషు బాగా. ఆ కవిత బిడ్డే ఆ పోరని హైదరాబాద్ దగ్గర తీసుకెళ్ళట కానీ ఇగో పోయినాక 2 రోజులకి రాజుగాడు ఫోన్ చేసి నర్సక్క గిట్లా వచ్చినమే, నాకు భయం అంటే భయం పడుతున్నది, అర్ధనంగా ఇది లేచిపోదాం అని పానం తీరుడే. అందుకే ఇట్లా వచ్చినమే నర్సక్క అని నాకు ఫోన్ చేసిండు ఆడు పోరాడు. ఆ పోరని తిందామంటే తిననిత్తలేట, పన్నమంటే నిద్రపట్టనిత్తలేట. వారం రోజుల నుండి ఇంటికి పోదాం మా అమ్మ గుర్తుకొస్తున్నా అనుకుంటా పానం తిన్నదట. ఇక మరి ఆడేం చెప్తుర్రా మరి రండ్రా, మరి నేను పంచాయతీ ఏదో ఒకటి ఓడగొడదామని నేను రమ్మని ఉంటే. అమ్మ నర్సక్క గింత కత్తున్నదా? నాకు తెలియదు. ఇంకా పోరి మంచి రాజుగాడి కడ్డ అనుకున్నా. ఆ పోరి బాగా బద్మాషిదే ఉన్నది మరి. వాళ్ళు బాగా హుషారే ఆ కవిత, తెలుసు కానీ నీకు. రేపు చూడాల పంచాయతీలో ఏం లొల్లు అవుతుంది. ఇక మన పోరాడక్కడికి మన నువ్వు నేను పోదాం. పోయామే నర్సక్క పోదాం. ఆ కవిత చెప్పే, ఏందే పంచాయతీ పెట్టించినావు, ఏంది కథ? చూడే అన్న, మా పోరిని ఈ రాజుడు లేకపోయిండే. ఊళ్ళో మాది మంచి పరువు గల కుటుంబము. ఎట్లుంటది చెప్పు? ఇప్పుడు నాకు 10 లక్షలు దండు తీస్తేనే మంచిది. ఏమనుకుంటున్న పోరడికి భయం లేదు లేదా? కొంచెము వాళ్ళ అయ్యా వాళ్ళకన్నా సిగ్గుండాలా? గిట్లనేనా పెంచుడు? ఆంటీ మీరు మా మమ్మీ డాడీని ఇంకొక మాట అన్నీ పుర్రె వలుగుతా చెప్తున్నా. ఏ రాజు ఏం మాట్లాడుతున్నావు? మా మమ్మీనే తిడతావా నువ్వు? మీ మమ్మీనే నిన్ను కూడా తిడతా. అద్దనంగా లేచిపోదామని చెప్పి ఇప్పుడు మొత్తం పంచాయతీ అంతా పెట్టేటట్లు చేసినావు నువ్వే దైద్రపదానా. ఏ రాజు మాటలు మంచిగా నీకు చెప్తున్నా. అరే పొరాన్లు ఏం సొంపు అయిపోయిందిరా మీది? మరి మీరు మీద తిట్టుకోనరా సప్పుడు దాకా మమ్మల్ని ఎందుకు పిలిచిండ్రా పంచాయతీలకు? చూడుండే రాజన్న ఎంత మాటలు అంటున్నాడు ఆ పోరాడు. మా పోరికి ఏం తెలియదు అసుంటి దాన్ని హైదరాబాద్ దాకా తోలుకపోయిండే పోరాడు. ఇవో అయిందేదో అయిపోయింది, పోరాయలు లేచిపోయినరు, అదంతా ముచ్చట పక్కన పెడితే ఇప్పుడు ఈ పోరాయలకు ఇష్టమైతే లగ్గం చేద్దామంటున్నాను నేను. అరే పోడా, నీకు ఆ పిల్ల అంటే ఇష్టమేనారా? ఇష్టమేనే మామా. ఓ పిల్ల, మా పోరాడంటే ఇష్టమేనా? మరి ఇష్టమే అంకుల్ నాకు కూడా. మరి ఇంకేందే, ఇద్దరు ఇష్టపడుతున్నారు, కులం బీలం పక్కన పెట్టి ఈ పోరాళ్ళ సంతోషం కోసమన్నా వీళ్ళకు లగ్గం చేస్తే అయిపోతుంది. ఇప్పుడు రూపాయి ఇచ్చలేదు, పిల్ల జల్ అయినాకనే కట్నం ఇచ్చుడు. కట్నం లేకుంటే మేము ఎందుకు చేసుకుంటాం? మేము చేసేకోము. ఓ కొంచెం ఆగేసినక్క, నువ్వు కొంచెం ఆవు. ఇయో కవిత, ఇయ్యాల రేపు కట్నం లేకుంటే ఓలు వేసుకుంటుర్రే. ఎంతనో కొంత కట్నం పెట్టు, మళ్ళా లగ్గాల మళ్ళా పిల్లలు అయినాక నీ ఇష్టం వచ్చిన కాడికి పెట్టు గాని. సరే సరే అన్న, ఏతో మరి. సరే నా బిడ్డకే గానే. రాజు చలో నడు పార్క్ కోయమియా.
ఓ పోనీ కొంచెం ఆ ఊరే లగ్గమయ్యేదాకా ఇన్ని రోజులే లేచిపోయిండ్రు హైదరాబాద్ ఉన్నారు ఇప్పుడు మళ్ళా పార్క్ పోమంటావేందే